హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 24th వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోని కూడా కంప్లీట్గా వీక్షించండి. ఇంతకుముందు భగవంతుడికి కావాల్సిన గుణాలలో 6 గుణాలు కదండి, 6 గుణాలు భగవంతుడికి ఉన్నాయి కాబట్టి మన శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అయ్యారనమాట. ఇప్పుడు ముందు వీడియోలో 5 గుణాలు చెప్పాను, 5వ గుణం ఇన్కంప్లీట్గా చెప్పాను. ఇప్పుడు కంప్లీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. 5వ గుణం ఏంటంటే సకల విద్యా పారంగతుడండి శ్రీకృష్ణ భగవానుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంటే కురుక్షేత్రం యుద్ధం జరిగే మధ్యలో అర్జునుడు ఒకే ఒక్క ప్రశ్న ప్రశ్నించినప్పుడు జీవుడు తరించడానికి, అంటే జీవుడు అంటే ఎవరండి, మనలాంటి జీవులు అనమాట. జీవుడు తరించడానికి అవసరమయ్యే మొత్తం జ్ఞానాన్ని భగవంతుడు చెప్పేశారంటండి. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే అని స్వామిని కీర్తిస్తారు కదండి. మనం కీర్తిస్తూ ఉంటాం కదా. అలా సకల విద్య అనేది ఆయన లోపల నుంచే వస్తుందటండి. ఈ 5 గుణాలు చాలా గొప్ప గుణాలండి. అసలు ఈ అన్ని గుణాలు ఒక్కరికి ఉండడం అసాధ్యం. వీటిలో ఏ ఒక్క గుణమైనా ఎవరికైనా సామాన్య మానవులకి ఉన్నప్పుడు వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సామాన్య మానవులు కాబట్టి భగవంతుడికి సామాన్య జీవుడికి వ్యత్యాసం ఉంది కదండి. కానీ భగవంతుడికి 6వ గుణం ఒకటి ఉందండి. ఇన్ని గుణాలు, ఇంత వైభవం, ఇన్ని గుణాలు, సౌందర్యం, ఇంత వైభవం, విద్యాపారంగతుడు, ఇన్ని గుణాలు ఉన్నా కానీ స్వామి సకల వైరాగ్యం ఉందటండి. అంటే వాటికి కనెక్ట్ అవ్వకుండా లైట్ తీసుకోవడం అన్నమాట. మన భాషలో చెప్పాలంటే వైరాగ్యం ఉన్నదట. చూసారండి, అన్ని గుణాలు భగవంతునికి ఉన్నాయి. కానీ కురుక్షేత్ర యుద్ధంలో అన్ని గుణాలు ఉన్న భగవంతుడే సాక్షాత్తు ఆయన అయినా కానీ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి రథానికి సారథిగా ఆ వర్క్ చేశారు కదండి. అంత గొప్ప సకల గుణాలు ఉన్న భగవంతుడు ఇప్పుడు మాట్లాడబోతున్నారు, ఈ అధ్యాయంలో మాట్లాడబోతున్నారు. ధైర్యాన్ని కోల్పోయి బాధతో సందిగ్ధంలో పడిపోయిన అర్జునుడితో మాట్లాడుతున్నారండి. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడో తెలుసా? కృష్ణ, నేను ఇప్పుడు ఏం చేయాలి? ధర్మాన్ని తెలియజేయండి స్వామి అని అర్జునుడు ప్రాధేయపడుతున్నాడటండి కృష్ణుడిని. అర్జునుడి దగ్గర వినయం అనే గొప్పతనం ఉందండి. అంటే కృష్ణుడు చెప్పింది చాలా వినయంగా చక్కగా స్వామి చెప్పండి, భగవాన్ చెప్పండి అని విన్నారట. అది మెయిన్ క్వాలిటీ అర్జునుడికున్న ముఖ్యమైన